హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ కర్రీ చేస్తున్నానండి. అదే ములక్కాయ అంటు పులుసు అండి. ములక్కాడల పులుసు అని కూడా అంటారు. చాలా టేస్ట్ ఉంటుందండి రెసిపీ. ఒకసారి చేసి చూడండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చేయడానికి నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నా. ములక్కాయలు 4 తీసుకున్నా కనుక కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 1/2 టీ స్పూన్ మెంతులు ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే చేదవుతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, మినపప్పు. ఈ పోపు మంచిగా వేగనివ్వాలి. ఇలా ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఒక 7-8 ఎల్లిపాయ కచ్చాపిచ్చా దంచుకొని వేసుకోవాలి. సైజు 2 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎల్లిపాయ మంచిగా మగ్గనివ్వాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గినాక ఒక 3 మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా మగ్గింది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోవాలి. నేను పైన పొట్టు తీసానండి. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే లైట్గా తీసాను. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంతా మంచిగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. చూస్తే టమాటా ముక్కలు మగ్గిపోయినవి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారము మిరపకాయల ఘాటు బట్టి వేసుకోవాలి. కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని మిరపకాయలు కారం తక్కువ ఉంటుంది. ఇది నేను ఇంట్లో పట్టించిన కారం. బయట కొన్న కారం కొంచెం కారం తక్కువ ఉంటుంది. పులుపును బట్టి వేసుకోవాలి కారం. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా మగ్గిపోయినాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా రసం తీసుకొని పోసుకోవాలి. బెల్లం వేసుకోవాలి. పులుసు కూరలో బెల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాసులు పోసాను. చూసుకొని పోసుకోవాలి. పోసుకున్నాక ఉప్పు కారం అన్నీ ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. సరిపోకుంటే నాకు కొంచెం కారం పట్టింది, కొంచెం ఉప్పు పట్టింది, మళ్ళీ వేసుకున్నాను నేను. సరిగ్గా లేకుంటే పులుసు టేస్ట్ ఉండదండి. చూసుకోవాలి మరొకసారి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, ములక్కాయ పులుసు కూర రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీయాలి. చల్లారితే కొంచెం చిక్క పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.